టు మై ఛానల్. ఈరోజు మనం మిక్స్డ్ వెజిటేబుల్ దాల్ కిచిడిని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అంటే పిల్లల లంచ్ బాక్స్లోకి అలా సింపుల్గా మనం చేసి ఇవ్వచ్చండి. మార్నింగ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ ఇందులో మనం వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేస్తాం కాబట్టి ఈ రోజులలో పిల్లలు వెజిటేబుల్స్ అనేవి సరిగ్గా తినట్లేవు కదా. మనం ఇక్కడ వెజిటేబుల్స్ని యూస్ చేస్తున్నాము అండ్ పప్పుల్ని కూడా యూస్ చేస్తున్నాం, అంటే దాల్ని కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది హెల్త్కి కూడా మంచిది అండి పిల్లలకి. సో ఇంకెందుకండి ఆలస్యం, మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను ముందుగా స్టవ్ వెలిగించానండి. దానిపైన ఒక కుక్కర్ని పెట్టుకున్నాను. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేశానండి. ఆయిల్ కాదు, ఇది నెయ్యిలోనే చేసుకుందాము, అప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ నేను కొద్దిగా జీరాని యాడ్ చేశాను, కొద్దిగా ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, ఎండుమిర్చిని కూడా యాడ్ చేశానండి. నెక్స్ట్ నేను ఇక్కడ కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకున్నాను. వీటన్ని కాస్త ఫ్రై అవ్వనిద్దాము. ఇది నూనెలో కన్నా నెయ్యిలో చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా పిల్లలకి చేసి పెడితే. ఇక్కడ నేను 6 వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. వాటిని జస్ట్ కాట్ పెట్టాను అంతే. నెక్స్ట్ నేను ఇక్కడ క్యాప్సికమ్ యాడ్ చేశానండి. చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యాప్సికమ్ని యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా క్యారెట్ని యాడ్ చేశాను. పైన తొక్కంతా తీసి చిన్న ముక్కల కింద కట్ చేసి 1 క్యారెట్ అనుకోండి, ఇది 1 క్యారెట్ని నేను ఇక్కడ యాడ్ చేశాను. నెక్స్ట్ సేమ్ ఆలుగడ్డని కూడా అలా పొట్టు తీసేసి వాటిని కూడా చిన్న ముక్కల కింద చేసేసి వాటిని కూడా అందులో యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేశానండి. ఇంకా వెజిటబుల్స్ అనేవి మన ఇష్టం అండి, ఇవే అవేనే కాదు, ఏవైనా వేసుకోవచ్చు. అంటే బీన్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. బీట్రూట్ కానివ్వండి, బీన్స్ కానివ్వండి, దొండకాయ అలాంటివి ఏవైనా వేసుకోవచ్చు. మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా కరివేపాకుని యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను. అంతే అండి. నేను ఇక్కడ ఎలాంటి ఎక్కువ స్పైసీగా చేయట్లేదు, ఎక్కువ స్పైసెస్ ఏవి నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. పిల్లల గురించి కాబట్టి నేను నాన్ స్పైసీగానే చేస్తున్నాను. ఇది నూనెలో కన్నా నెయ్యితో చేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనెలో కూడా చేసుకోవచ్చు, బట్ పిల్లలు అయితే ఎక్కువగా నెయ్యి అనేది ఇష్టపడతారు కదా. ఇక్కడ మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి. అలాగే చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకొని ఆ ముక్కలకి బాగా పట్టేలాగా మనం మిక్స్ చేసుకుందాం. ఆ సాల్ట్, ఆ పసుపు అంతా ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ ఈ కూరగాయలన్నీ, వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గేలాగా మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes వాటిని మగ్గనిద్దామండి. నేను ప్రెషర్ పెట్టట్లేదు, జస్ట్ మూత పెట్టి లిడ్ని పెట్టి మగ్గిస్తున్నాను. ఇక్కడ మన వెజిటబుల్స్ అన్నీ మగ్గిపోయాయి, చూసారా? ఇక్కడ అన్ని వెజిటబుల్స్ అన్నీ మగ్గిపోయాయి. వాటికి ఉప్పు కారం అంతా కూడా సరిగ్గా పట్టిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న సైజ్ కప్ అంతా నేను ఎర్ర శనగపప్పుని వేసుకుంటున్నానండి. ఎర్రపప్పు అంటారు కదా, దాన్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక చిన్న సైజు కప్ అంతా పెసరపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని కొద్దిగా నానబెట్టుకోవాలండి. జస్ట్ ఒక 1/2 hour నానబెట్టుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువేం అక్కర్లేదు. ఒక 1/2 hour 15 minutes to 1/2 hour అయితే సరిపోతుంది. ఇక్కడ నేను ముందుగానే నానబెట్టుకున్న రైస్ అండి, ఇవి వచ్చేసి ఒక 2 cups వరకు ఉంటాయి. వాటిని కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాను. ఈ నెయ్యిలో ఈ రైస్ని కాస్త ఫ్రై అవ్వనిద్దాము. ఆ పప్పులు, ఆ రైస్ ఇలా చేయడం వల్ల మన రైస్ అనేది మంచి పొడి పొడిగా వస్తుంది. వాటర్ వేయకముందు కాస్త అలా ఫ్రై చేసుకుందాం రైస్ని, పప్పుల్ని. నెక్స్ట్ వీటికి సరిపడినంత వాటర్ని కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని మనం ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుందామండి. అంటే లిడ్ని పెట్టేసుకొని విజిల్ని కూడా పెట్టేసుకుందామండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. ఇక్కడ 3 విజిల్స్ వచ్చాయండి. నేను ఇక్కడ స్టవ్ని ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసిన తర్వాత ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేసి మనం లిడ్ని ఓపెన్ చేసి చూద్దామండి. చూసారా, ఇక్కడ మన కిచిడి అనేది రెడీ అయిపోయింది.
దానిపైన ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గీని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా పైనుంచి నెయ్యి యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఈ కిచిడీని పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. వెజిటేబుల్స్ తినని పిల్లలు వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. దీంట్లోకి రైతా అయినా పర్వాలేదు, ప్లెయిన్ అయినా పర్వాలేదు, అలా తినేసేయచ్చండి. పిల్లలనే కాదు పెద్దలు కూడా వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంది. అంతే అండి, మన మిక్స్డ్ వెజిటేబుల్స్ దాల్ కిచిడి రెడీ అయిపోయింది. ఇక్కడ వెజిటేబుల్స్ మీ ఇష్టానికి వేసుకోవచ్చు అండి. నేను చూపించినవనే కాదు, ఇంకా మీకు ఇష్టమైనవి వేసుకోవచ్చు. అంటే ఇంకా బీన్స్ ఉంటుంది, బీట్రూట్ ఉంటుంది, రకరకాల వెజిటేబుల్స్ ఏవైనా కూడా, క్యాలీఫ్లవర్, క్యాబేజ్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. ఇందులో మనం స్పైసెస్ కూడా ఎక్కువ యాడ్ చేయలేదు. సో హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు కనుక అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ అస్సలు మర్చిపోకండి. కింద వచ్చే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.